తెలంగాణలో కొత్త బ్రాండ్ బ్రిళ్ల అమ్మకాలపై రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవల కొన్ని కంపెనీలకు ఇచ్చిన అనుమతులు ఇచ్చిన తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ వాటిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. కొత్త కంపెనీల ఉత్పత్తుల నాణ్యత, ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవల కొత్త బీర్ బ్రాండ్లపై మందుబాబులు సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకించారు. దీంతో కొత్త మద్యం బ్రాండ్లపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కొత్త కంపెనీలకు ఇవ్వాల్సిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, తాత్కాలికంగా కొత్త కంపెనీలకు అనుమతులను నిలిపివేయడంపై అప్డేట్స్ ఏంటి? సౌమ్య, రాష్ట్రంలో ఈ బిర్యానీ హంటర్లు అనే కొత్త బ్రాండ్లకి ఏదైతే ప్రభుత్వం అనుమతించిందో అది ఇంకా ఆ రగడ పర్వం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా తాము డే అంతా కూడా హార్డ్ వర్క్ చేసి అలసిపోయి ఏదో సరదాగా కూడా బియర్లు కానీ ఆల్కహాల్ సేవిస్తూ ఉంటారు. సో వారందరూ కూడా తీవ్రంగా నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ కొత్త బ్రాండ్లు ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్న బ్రాండ్లు కాకుండా మంచి నాణ్యత కలిగిన బీర్లతో పాటు విస్కీ ఉండకుండా ఈ కొత్తవి ఏంటి అనేది కూడా అందరూ కూడా తీవ్ర వ్యతిరేకత కూడా చూపెడుతున్నారు. గతంలో కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కదా ఆంధ్రాలో ఉన్న వాళ్ళు బార్డర్ కోదాడోకి వచ్చి ఇక్కడ తెలంగాణలోని కింగ్ ఫిషర్, బడ్వైజర్ బీర్లు తీసుకొని ఎలా అయితే రాయల్ స్టాగ్ ఇతరత్ర బ్రాండ్లను అయితే తీసుకొని వెళ్లి ఆంధ్ర తాగేదో ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి తెలంగాణ కూడా ఎదురవబోతుందంటూ కూడా నెట్టింట కూడా ట్రోల్ చేస్తున్నారు ప్రస్తుతం గవర్నమెంట్ ని. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆంధ్రాకు వెళ్లి తెలంగాణ వాళ్ళు మనసు తెచ్చుకోవాలి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఫరెంట్ మేనిఫెస్టో అని చెప్పి డిఫరెంట్ బ్రాండ్లు పెట్టారు. ఇప్పుడు ఈ కొత్తగా బిర్యానీ బీర్లు ఏంటి, హంటర్ బీర్లు ఏంటి అంటూ కూడా సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. అయితే మనకి ముందుగా కూడా ఈ వివాదాస్పదం అనేది కొత్తగా కాదు, గత 10 రోజులుగా కూడా నడుస్తోంది. స్వయాన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన వివరణ ఇచ్చారు. నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చిందని, తాము కంప్లీట్ గా రూల్స్ ని గైడ్ లైన్స్ ఫాలో అయ్యే కూడా పర్మిషన్ ఇచ్చామని కూడా జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. అయితే కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్ద ఎటువంటి దరఖాస్తులు లేవని కూడా గతంలో ఒక ప్రెస్ మీట్ సందర్భంగా కూడా వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు కూడా కట్టుబడి ఉన్నట్లు కూడా మంత్రి కూడా తెలిపారు. అయితే ఆ ఫైల్ తన వద్ద రాలేదని, ఇప్పుడున్న ప్రొసీజర్ ప్రకారమే నిర్ణయాలు తీసుకునే అధికారం బెవరేజెస్ కార్పొరేషన్ కు ఉందని కూడా ఆయన తెలిపారు. ఈ సినారియోలోనే సోమ్ డిస్టిలరీస్ కు తమ ఉత్పత్తులకు సరఫరాకు అనుమతి ఇచ్చామని కూడా వెల్లడించారు. అయితే బెవరేజెస్ కార్పొరేషన్ రోజువారీ కార్యకలాపాల దృష్టికి రావాలని, వాస్తవాలు ఏదో తెలుసుకోకుండానే కొన్ని మీడియాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని అన్నప్పటికీ ఇప్పుడు వాస్తవికంగా కూడా ఇప్పుడు ఈ బిర్యానీ బీర్, హంటర్ బీర్ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా కూడా దీని గురించి చర్చ నడుస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇష్యూ ఏంటంటే యూజువల్ కింగ్ ఫిషర్ బియర్ అనేది మోస్ట్ పాపులర్ ఇన్ తెలంగాణ. ఆ బియర్ 150 రూపాయలు ఉంటే ఈ కొత్తగా వచ్చిన బిర్యానీ హంటర్ బియర్ లో 210 రూపాయలు, 200 పైగా కూడా దాన్ని చార్జ్ చేస్తుండటంతో సామాన్యులు, కార్మికులు, కర్షకులు తమ కష్టపడి సాయంత్రం ఏదో సేద తీరడానికి అది కొనుగోలు చేయాలంటే దాదాపు 50-60 రూపాయలు ఎక్కువ పెట్టాల్సి వస్తుందని కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు ఆంధ్రాలో కూడా సోషల్ మీడియా వేదికగా కూడా చాలా ట్రోల్స్, యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జగనన్న, నువ్వు అందరికీ అన్ని పథకాలు పంచావన్నా, మాకు నాణ్యమైన మద్యం అందించుంటే నిన్నే గెలిపించే వాళ్ళం కదా అని కూడా. సో ఆ వివాదం ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ పర్వం కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా అంటే ఈ 2 బిర్యానీతో పాటు హంటర్లకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. అయితే ఇటీవల కొత్తగా 5 మద్యం బ్రాండ్ల ద్వారా 26 కొత్త బీర్లకు కూడా అనుమతులు ఇవ్వగా ప్రజల నుండి ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడి వాటి అనుమతులు తాత్కాలికంగా కూడా నిలిపివేసినట్లు కూడా మనకి సమాచారం అందుతోంది. అయితే ఈ ప్రధానంగా ఇప్పుడు సమ్మర్ అయిపోయింది, రెయినీ సీజన్ లో కూడా ఎక్కువ మంది యూత్ బీర్లకు ప్రిఫర్ చేస్తారు. మిడిల్ ఏజ్ కానీ పెద్దవాళ్ళందరూ కూడా విస్కీకి ప్రిఫర్ చేస్తారు. సో అయితే ఇప్పుడు యంగ్స్టర్ అందరూ కూడా ఈ బిర్యానీ హంటర్ బీర్ల పైన మాత్రం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సౌమ్య, రైట్, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.